షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. క్రైస్తవ లోకమంతా కూడా అబ్జర్వ్ చేసే దినం గుడ్ ఫ్రైడే. It symbolizes the ultimate sacrifice for the forgiveness of sin, redemption and unconditional love. యేసు ప్రభు నిజముగా సిలువలో తన ప్రాణం అర్పించిన దినం ఈ సర్వలోకానికే ఒక శుభదినం, శుభ శుక్రవారం అది. You can see the sacrificial love of Jesus Christ, the cross of Calvary. Jesus' death was deliberate, selfless act to offer humanity a way to God. మానవాళికి దేవుని యొక్క మార్గాన్ని చూపించడానికి, దేవుని దరికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక త్యాగం, ప్రేమతో కూడా త్యాగం అనేది బహిరంగంగా మనకు కనిపిస్తుంది. ఆయన సిలువలో బాధపడుతూ సఫరింగ్ జస్ట్ ప్రేడ్ ఫార్ హిస్ పర్సిక్యూటర్స్, డెమాన్స్ట్రేటింగ్ అన్కండిషనల్ ఫేవర్. నిర్బంధమైన ప్రేమను చూపిస్తూ తను బాధించే వారి కొరకు సిలువలో యేసు ప్రభు ప్రార్థించాడు. వారేమి చేయించున్నారో వీరేమి చేయించున్నారో ఎరుగరు కాబట్టి క్షమించమన్నాడు. బాధలో ఉంటూ కూడా బాధించే వారి కొరకు వారికి క్షమించవలసిగా తండ్రిని కోరుకున్నాడు. Notice the humility and obedience of Jesus despite being God. Humbled himself to die on the cross in obedience to God's plan. దేని ప్రణాళికకు విధేయత చూపించు యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించి దీనుడై ఆయన శిలువ మనం పొందినంతగా తాను తగ్గించుకొని విధేయత చూపి రక్షకు కారకుడయ్యాడు. Good Friday highlights that suffering is a part of human existence. శ్రమలు మన జీవితంలో ఒక భాగమని శుభ శుక్రవారం మనకు ఒక సందేశాన్ని అందిస్తున్నది. క్రీస్తు శ్రమ పడితేనే కానీ ఆ రాజ్యానికి వారసులం కాము. మనం క్రీస్తులో వారసులం కాము. a part of life. కాబట్టి శుభ శుక్రవారం is giving a message of redemption, reconciliation, విమోచన, సమాధాన స్థితిని కలిగించే దినము. కాబట్టి ఇది అందరికీ ఒక శుభదినం. ఇది కాబట్టి ఈ శుభ శుక్రవారం రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ సాక్రిఫిషియల్ లవ్, reflect on His forgiveness, and practice humility and obedience. And pray for those people who persecute you. నేను బాధించే వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా వాక్య భాగం కోరుతున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో తన ప్రాణాన్ని ధారపోయటం ద్వారా పాపక్షాపాలను అనుగ్రహించి తన చెందిన రక్తం ద్వారా తండ్రితో సమాధానపరిచి ఆ సమాధానపరచు పరీక్షకు రాయబారుగా ఏర్పాటు చేసుకున్నాడు. సిలువలో పాప భారాన్ని భరించిన దేవుడు, శాపాన్ని ఎత్తివేసిన దేవుడు, మనల్ని నీతిమంతుగా తెచ్చిన దేవుడు. That's why it is a good Friday for us. రక్షణ, విమోచన లభించింది. మనకు పాపను క్షమించబడి ఉన్నాయి, తనతో సమాధానపరచబడ్డా మనం ఆ పరిచయకు రాయబారుగా ప్రభు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మనము కూడా శ్రమను కలిగినప్పుడు జీవితంలో భాగమని ఎంచుకొని శ్రమనందు నాకు మేలాయన కీర్తనకాడు సెలవిచ్చిన రీతిగా శ్రమ చక్రవర్తి ప్రభుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక నిర్ణయంతో, మనం ఒక తీర్మానంతో ముందుకు సాగిపోతాం.
మనం కూడా ప్రభు శిలువ చూపిన ఆ త్యాగాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమను పంచుకోవడానికి, త్యాగ నిరుతో ప్రభుని సేవించి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచునుగాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రేమ పూర్ణ దయగల మా తండ్రి, మీ శిలువలో మీ ప్రాణం ధారపోసిన ఆయన విమోచన ఇచ్చారు, క్షమించారు, సమాధానపరిచారు తండ్రి. శిలువ యొక్క విలువను గ్రహించుకొని మా తండ్రి, మా జీవితంలో మీరు చూపిన విధేయతను, టైపింగ్ స్వభావాన్ని మేము అలవర్చుకుంటూనైనా మమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థిస్తూనైనా ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.